మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య పౌర్ణమికి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా కార్తీక అమావాస్య రోజున కొత్తగూడెంలోని కొందరు ప్రముఖులు దీంట్లో పాల్గొనడమే కాకుండా ముఖ్య అతిథిగా సివిల్ జడ్జ్ భానుమతి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి ఆ కార్యక్రమ విశేషాలు ఏంటి, దీంట్లో పాల్గొన్న పెద్దలు ఎవరో మనం చూద్దాం. ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు మన సివిల్ జడ్జ్ భానుమతి మేడం. ఒక్కసారి భానుమతి మేడం మాటల్లో ఈ ప్రోగ్రామ్ గురించి. మేడం నమస్తే. నమస్తే అండి, నా పేరు భానుమతి. నేను ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ ట్రస్ట్ గురించి నాకు ఎస్టర్డేనే తెలిసింది, నిన్నే తెలిసింది. నాకు చాలా గర్వంగా అనిపించింది నిర్వాహకులందరినీ చూస్తే. ఈ రోజుల్లో మన పక్కింట్లో ఏం జరుగుతుంది, మన పక్కింట్లో వాళ్ళకి ఏమన్నా ఇస్తేనే ఏదన్నా అయిపోతుంది అనుకున్నారు. ఈ రోజుల్లో ప్రతి నెల 2 సార్లు, ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి కూడా మినిమం 1000 మెంబర్స్ కి భోజనం పెట్టడం అనేది, అది కూడా మనం ఎలాంటి ఫుడ్ తింటామో అదే ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసి పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి గాను నేను ఈ నిర్వాహకుల్ని అభినందిస్తున్నాను. అన్నదానం చాలా పెద్ద పుణ్యకార్యం అండి. ఇలాంటి పుణ్యాన్ని వీళ్ళందరూ మూటగట్టుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి వాళ్ళ చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు కూడా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేడం గారు చెప్పారు, ఇప్పుడు మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు అందరం కూడా కలిసి చేస్తే ఫ్యూచర్ లో చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి, అది కూడా అప్రిషియబుల్ థింగే అండి. మనం కూడా దాన్ని అందరం యాక్సెప్ట్ చేయవలసిందే. అందరూ కూడా ఎవరైతే సామర్థ్యం ఉండి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇంకా జాయిన్ అయ్యి, మనం అంటే లేని వాళ్ళకి ఈ రోజున భారతదేశంలో ఫుడ్ సగము ఒక 60 మెంబర్స్ 100కి 60 మెంబర్స్ మంచి ఫుడ్ తీసుకుంటే కనీసం ఒక పూట కూడా తినలేని వాళ్ళు దాదాపు 27% ఉన్నారు. ఎక్కువ ఫుడ్ ఏమో వేస్ట్ అవుతుంది. అట్లా వేస్ట్ కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా సమృద్ధిగా వేస్ట్ కాకుండా ఫుడ్ తినాలని చెప్పి ఈ కార్యక్రమ నిర్వాహకుల్ని మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు చాలా గొప్ప దినం. ఆదివారం అమావాస్య, కార్తీక మాసం చివరి రోజు అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కొత్తగూడెం పుర ప్రముఖులందరూ కూడా ఒకే తాటి మీద ఉండి, మన శంకరబాబు గారు అయితేనేమి, ఆనంద్ గారు అయితేనేమి, మిగిలిన వారు అయితేనేమి, అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. నా పేరు కొత్తపల్లి జేషు. నేను గతంలో మిమిక్రీ ఆర్టిస్ట్ని, ఇప్పుడు రైటర్ అండ్ డైరెక్టర్గా ఉన్నాను. ఈ సందర్భంగా మా మేడం గారు ఇక్కడ చీఫ్ గెస్ట్గా రావడం, వీరు ఆప్యాయంగా పిలవడం, అన్నపూర్ణమ్మ తల్లి మన వితరణకి మనం అందరం తల చేయి వేసి ఇక్కడ అన్నార్థులకి అన్న వితరణ కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా గొప్ప ప్రయోజనకరమైన కార్యక్రమం ఇది. సో ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రోజా మేడం ఉన్నారు. మేడం వచ్చేసి చిన్నజీవ స్వామి ట్రస్ట్ లో సభ్యురాలు. ఒకసారి మేడం మాటల్లో ఈ ప్రోగ్రామ్ గురించి విందాం. మ్యామ్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ పెద్దలందరూ కూడా కొత్తగూడెంలో వసుంధర సుమంగళి ఏంటి, దాల్మిల్ శ్రీనివాస్ గారు, ఎనీ అదర్ పర్సన్స్ ఒక 50 మెంబర్స్ అన్నమాట. ఈ కార్యక్రమం 1.5 year నుంచి స్టార్ట్ చేశారు. అన్నపూర్ణ సేవ ట్రస్ట్ దీని పేరు. అయితే ఇది చూసిన తర్వాత నాకు తెలిసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంత దగ్గరలో, నేను పాల్వంచ్లో ఉంటాను అనమాట. అయితే ఇంత దగ్గరలో ఇంత మంచి కార్యక్రమం ఈ పెద్దలందరూ ఒకటిగా నిలబడిలా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకాలం నేను మిస్ అయిపోయాను అనుకుని వెంటనే జాయిన్ అవడం జరిగింది. దిస్ ఈజ్ 4th టైం అనమాట నేను రావడం ఇక్కడికి. చాలా బాగుంది. నేను శ్రీ 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 తిదండి ఇచ్చిన శ్రీమన్నారాయణ రామానుజ స్వామి ట్రస్ట్ లో వర్క్ చేస్తాను అనమాట. అంటే వర్క్ అంటే సేవ అనేదన్నమాట. సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ పాల్వంచ. సో ఇక్కడ నాకు వీళ్ళు ఇప్పుడు మనం అన్నదానం చేస్తుంటే ఒక హోటల్ నుంచి తీసుకురావడం, లేదంటే ఏదో ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇచ్చడం, చాలా మంది అట్లా చూస్తున్నాం. నేను 35 years నుంచి చూస్తున్నా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే మార్నింగ్ 4:35 నుంచి ఆ వెజిటబుల్
వెజిటేబుల్స్ అన్ని కడగడం ఏంటి, చేయడం ఏంటి, అదంతా నేను చూసాను లాస్ట్ మంత్. చూస్తే అసలు మనం ఇంట్లో ఎట్లయితే చేసుకుంటే అట్లా. తర్వాత వీళ్ళకి పెట్టిన ఐటమ్స్ ఏంటి, ఎవరోలాగా ఒక పప్పు ఒక చట్నీ అట్లా కాదు, ఆల్ ఐటమ్స్ స్వీట్ అండ్ హాట్ ఆల్సో. ఒక ఫ్రై, ఒక కూర, ఒక పప్పు, ఒక సాంబార్, పెరుగు, స్వీట్, హాట్, అన్ని ఐటమ్స్ ఉంటాయి. చట్నీ ఏదైతే వ్యాపారస్తులందరూ కూడా ఈ అన్నదానాన్ని, పేదలకు అన్నదానాన్ని ప్రతి అమావాస్య పండుగ రోజు కూడా జరుపుతా ఉన్నారు. చాలా సంతోషం. పేదవాళ్ళందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి, ఎవరైతే ఒకరోజు కూడా అన్నం తింటా కూడా ఇబ్బంది పడిన పేదవాళ్ళకి ఏదో ఒక తమ సొంత సాయం చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు అన్నపూర్ణ ట్రస్ట్ వారు చేస్తా ఉన్నారు. దీనికి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా, వ్యాపారస్తులందరూ కూడా దీన్ని అందరూ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు పేదవారికి చేయాలని, పేదవారు ఏదైతే అన్ని వర్గాల ప్రజలు బట్టలు లేవో, లేకపోతే ఇల్లు లేవో, స్థలాలు లేవో, అనేక ఇబ్బందులు పడతారో వారందరికీ కూడా మీరు మీ యొక్క చేతనంత సాయం చేయడానికి ఆ భగవంతుడు మీకు అన్ని రకాల ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి ఆ ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. గత సంవత్సరం నుంచి కొత్తగూడెంలో ఇక్కడ దాతల ద్వారా అయితే ఇక్కడున్న ప్రముఖ వ్యాపారస్తులు అన్ని వర్గాల వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జడ్జి గారికి కూడా మా ట్రస్ట్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ దానం చేయటం అనేది గొప్ప గుణం. అలాంటి కొత్తగూడెం పట్టణంలో ఇంత ఉదాత స్వభావంతో ముందుకొచ్చి ఇక్కడున్న వ్యాపారస్తులు అయితే, రాజకీయ నాయకులు అయితే అందరూ కూడా ఇంకా ముందు ఇది ఒక మెట్టు అన్నట్టు, ఒక సంవత్సరం నుంచి జరుగుతున్నది ఒక మెట్టుగా మనం భావించి ఫర్దర్ గా వచ్చే రోజుల్లో కూడా పెద్ద కార్యక్రమాలు ఈ కొత్తగూడెం పట్టణం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా మన కొత్తగూడెం పట్టణంలో ఉండాలని భావిస్తూ, అందులో మేము కూడా ఒక వ్యక్తిగా, ఒక సభ్యుడిగా మా వంతు కృషి కూడా చేస్తామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు.